ఫైనల్ గా కర్రీ అయితే వండేసిన ఫ్రెండ్స్, చూడండి. చాలా రోజుల నుంచి మేము చికెన్ వండుకుందామని అనుకుంటున్నాం. సో ఇవాళ జరిగింది. చెప్పు, ఎన్ని కేజీలు తెచ్చుకున్నాం? 2 kg చికెన్, 5 members. ఇవాళ 2 కేజీల చికెన్ తీసుకొస్తాం. ఇవాళ క్లాసులు లేవు, ఇంకా ఈరోజు ఎలాంటి హోంవర్క్ అట్లాంటివి ఏం లేవు. సో ఇక ఈరోజు నైట్కి చికెన్ అయితే వండుకుంటాం. చికెన్ వండుకోవడానికి వెళ్తున్నాం. వ్యూ చూడండి, మస్తు ఉంటుంది ఇక్కడ నుంచి. వాళ్ళ యూనివర్సిటీలో వెదర్ అయితే చాలా బాగుంది. అసలు ర్యాంప్ నా కెమెరాలు అంత మంచి వస్తలే, బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది ఈరోజు. ఎందుకో ఏమో మేము వస్తున్న వేళ తీసేసామేమో. ఇది మా యూనివర్సిటీ ఫస్ట్ గేట్. ముంగట కనిపించేది ఇక్కడ ఎవరో కనిపిస్తారు, కానీ మాకు వాళ్ళతో సంబంధం లేదు. ఇవాళ అలాంటి జంటలు చాలా కనబడతాయి. ఎందుకంటే ఇవాళ రోజు అట్లాంటిది కాబట్టి. ఏం రోజు చెప్పరా? అది కూడా వ్యాలంటైన్స్ డేరా, రోజు. ఇవాళ ఏం అవన్నీ పట్టించుకోకూడదు. మన పని ఏంది? చికెన్ తీసుకొచ్చుడు అంతే. మనం చికెన్ తీసుకొని రావాలి. ఏమన్నా అంటే ఈయన రోజు బ్లాగులు తీస్తుండు, మన డిపార్ట్మెంట్లో కూడా తీసిండు. అంటే అప్పుడు పొద్దున రోజు తీస్తుండు అని అట్లా మాట్లాడుకుంటూ వస్తుండే వాళ్ళు. నవీన్, ఇది రియల్ నమ్మచ్చారా? చెప్పు, ఇటు చూసి చెప్పు. మన వెనకాల ముగ్గురు రాలేదారా? నేను విన్నామా, వీడు వినలేదు. యూనివర్సిటీ గేట్ చూడండి, తోరణం గారా ఇది? కాకతీయ కళా తోరణం. యూనివర్సిటీలో కళ లేదు, కానీ గేట్ ముంగట అయితే తోరణం పెట్టిరు. మరి రేపు శివరాత్రి మీ ప్లానింగ్స్ ఏంటి? ప్లానింగ్స్ ఏం లేదు, గట్టి మాట్లాడరా. ప్లానింగ్స్ ఏముంటాయి? స్నానం చేసి పండుగ తిని ఇంకా అనుకుంటా. రేపు చికెన్ పెడతారు మంచిగా. ఏం లేదు, నేనేమనుకుంటున్నా అంటే మంచిగా 1000 పిల్లర్ పోదాం అనుకుంటున్నా. 1000 పిల్లర్ పోయి అక్కడ ఇంకో బ్లాక్ తీసుకుంటాం. లాస్ట్ ఇయర్ పోతేనే చుక్కగానే ఉంటాయి. సో ఇప్పుడు ఆ సాహసం చేయడానికి మేము కృషి చేయవా? నేనైతే రేపు పక్కా వెళ్తా 1000 పిల్లర్కి. అక్కడ చూపిస్తాను అసలు ఎంతమంది శివరాత్రి జనాలు, అసలు మామూలుగా ఉంటారు కదా, ఫుల్ మంది ఉంటారు. చికెన్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. చికెన్ కొట్టించుకొని చికెన్ సెంటర్కి వచ్చి చికెన్ కొట్టిస్తున్నాం. మటన్ బాయ్ మంచిగా కొడుతుండు, చిన్నగా. 1.5 kg. ఈరోజు డబ్బులు కాబట్టి 2 kg అన్నది 1.5 అయింది. కొంచెం అడ్జస్ట్ అవుతాం. చికెన్ వండుకోవడానికి కట్టెలు పాపం మావానికి బాగా కష్టమవుతుంది. ఫైనల్గా అడవికి వెళ్ళి చాలా కట్టెలు అయితే తెంపొచ్చి ఇగో ఈయనే కర్రీ వండుకోవాలి. అమ్మ, ఓ మా చింటుగాడు కూడా హెల్ప్ చేస్తుంటే తెస్తుందిరా అది. మా ఫ్రెండ్ చికెన్ కోసం ఎదురా కోసేది మిరపకాయలు, టమాటాలు, చికెన్ 1.5 kg. మా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తుండు. వీడు కూడా దీంట్లో పొత్తున్నాడు, కానీ లేవనే లేడు. హాయ్ చెప్పు అంటుండు. అట్లాంటి పొజిషన్, అది ఏం పొజిషన్ ఏమో, ఏం పడుకున్నాడో ఏమో, వానికే తెలియదు. చెప్పు ఇంకోసారి చెప్పు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. లేచి కూరగాయలు పోయి మీరిద్దరే జరుపుకోరు. గిదారా ఉల్లిగడ్డలు వస్తుంది కావాలా, లేకపోతే నువ్వు హాస్టల్లో ఇప్పుడే చికెన్ వండడం స్టార్ట్ చేసినాం. ఫస్ట్ హాస్టల్లో చికెన్ వండుకోవాలంటే అడవికి వెళ్ళి కొన్ని కట్టెలు తీసుకురావాలి ఫస్ట్. మరి అడవి కాకపోతే అడవి నుంచి తీసుకురావాలి. ఇట్లా మంచిగా మన విలేజ్ స్టైల్లో మంచిగా ఏమంటారు, వీటిని ఏమంటారు, చుట్టూ బండలు పెట్టుకొని మంచిగా కట్టెలతోటి. కానీ కట్టెల పొయ్యి మీద వండుకున్న కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది. సో లాస్ట్ తిని చూపిస్తాం. కర్రీ అయితే ఈరోజుకి చూపిమా. ముందుగా ఫైనల్గా కర్రీ అయితే వండేసిన ఫ్రెండ్స్, చూడండి. హాస్టల్లో కర్రీ వండుకొని తింటే ఆ మజానే వేరు. ఇక తినాలి ఫ్రెండ్స్. చికెన్ వండుకొని ఇక చికెన్ తినడానికి రెడీ అయినాం.
మా ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు. ఇక వీడే ముఖం కడుక్కొని వచ్చిండు. ఒక్కొక్కడు కొంచెం తక్కువ అయ్యేటట్టు అయితే కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుని కూర లేదు మరి వానికేంది? ఓకేనా? ఇలా ఈ ముక్కని ఇలా పెట్టుకొని కలుపుకొని జంపర్ మే బంపర్. సూపర్, బాగుందిరా. బాగుందా నిజంగా? ఎట్లుంది? ముఖంతో చెప్పురా, మాటలు ఏమైనా పోయినాయా? సూపర్ సూపర్. రియల్? అరే నువ్వు చెప్పురా, నువ్వు తినలేవా? ఏమో ఆవిడొక్కడు తినలేడు. జసన్ నీ రియాక్షన్? సూపర్ బాగుంది. అరే రియల్ చెప్పండి రా, వీడియో కోసం కాదు కానీ. నిజంగా బాగుందిరా. ఓకే బాగుందా? తిని కంటిన్యూ చేస్తామని చెప్పు. వీడియో అంతా ఎడిట్ చేసి పడుకునేసరికి 12 అవుతుంది. ఇక పడుకోవాలి. వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తాను.